యశ్వంత్ ఏమో అర్చన పైన ఆశలు పెట్టుకున్నాడు, సంయుక్త ఏమో యశ్వంత్ పైన ఆశలు పెట్టుకుంది. నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య. శర్వాణి, నేను టెన్షన్ పడేది డాక్టర్స్ ఏదో చెప్పారని కాదు. అర్చన నన్నేదైనా చేస్తుందని. అర్చన నన్నంత ఈజీగా వదిలిపెట్టదు శర్వాణి. అర్చన ఏంటో, తన పవర్ ఏంటో నాకు తెలుసు. చీల్చి చెండాడేస్తుంది. స్టాప్ ఇట్ కీర్తి. అర్చన నిన్నేదో చేయడం ఏంటి? అర్చన చనిపోయింది. అబద్ధం. అర్చన చనిపోయిందని చిన్నాళ్ళు నేను నమ్మాను. కానీ ఆ రోజు కోర్టులో నా ఎదురుగా ఉన్నది అమృత కాదు, అర్చన. కీర్తి, నీకేమైనా మెంటలా? అమృతని పట్టుకొని అర్చన అంటావు? అర్చన చనిపోయిందని చెప్తున్నాను కదా. శర్వాణి, అర్చన ఫ్రెండ్ నేను. వాళ్ళ ఫ్యామిలీకి నమ్మకంగా పనిచేసే మందర భూషణంలకు అమ్ముడుపోయి బాంబ్ బ్లాస్ట్ చేయించిందే నేను. అరే, నాకు అర్చనకు అమృతకు తేడా తెలీదా? సురేష్, తనని అర్జెంటుగా సైకియాట్రిస్ట్ కి చూపించు. తనని ఇలాగే వదిలేస్తే అమృత ఫోటో చూసిన భయంతో గుండాకి చచ్చేలా ఉంది. అలాగే మేడం. ఏంటి అలాగే? ఇదిగో చెల్లి, నిజంగా తను అమృతే కదా? హే తింగర మొహమా, అమృత కావాలని తిమ్మిని బంధించేసి నీకు చెమటలు పట్టించింది. నువ్విలాగే కళ్ళు తిరిగి పడిపోతుంటే నీ సగం జీవితం కోర్టు చుట్టూ తిరగడానికే సరిపోతుంది. అసలు నాకెందుకో ఇదంతా అమృత కావాలని తను అర్చన అని చెప్పి నిన్ను భయపెట్టిందేమోనని నా అనుమానం. ఏమో చెల్లి, అమృత నేను అర్చనని చెప్పేసరికి నా గుండాగినంత పనైపోయింది. అసలు కోర్టులో ఏం జరిగిందో ఇక్కడ నా కళ్ళు తెరిచే వరకు నాకు తెలియలేదు. కోర్టు కేసు వాయిదా వేసింది. నెక్స్ట్ టైం అయినా కాస్త ధైర్యంగా ఉంటే నీకు న్యాయం జరిగి నీకు అన్యాయం చేసిన మాధవ్కి శిక్ష పడుతుంది. లేదంటే ఆ అమృత ఇండైరెక్ట్ గా నిన్నిలా శిక్షిస్తూనే ఉంటుంది. ఆ మాధవ్ గాడు నాకు కొట్టిన దెబ్బకు దెబ్బ కొట్టడానికైనా ఈసారి ధైర్యంగా కోర్టులో నిలబడి నాకు చేసిన అన్యాయాన్ని నిలదీస్తాను. గుడ్ కీర్తి, నువ్విలాగే ధైర్యంగా ఉంటే ఎంతమంది అమృతలు వచ్చినా నిన్నేం చేయలేరు. సురేష్, మార్నింగ్ దగ్గరుండి కీర్తిని డిశ్చార్జ్ చేయించు. అలాగే మేడం. కీర్తి, జాగ్రత్త. మాధవ్ విషయంలో నీకు న్యాయం జరిగే వరకు నీకు సపోర్ట్గా నేనుంటాను. థ్యాంక్స్ చెల్లి. మూ సురేష్. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవా
వేణి వేదమయే ఆమె ఊరుక తల్లి ఏడవ తల్లి ఆమె ఊరుక తల్లి ఏడవ బాక అమ్మ తల్లి ఏందమ్మా ఈ పరీక్ష అన్నం పుణ్యం తెలియని నా కూతురు మీద పరీక్ష పెడుతున్నావా నా పిచ్చి తల్లి ఏం పాపం చేసినా దాన్ని ఏందయ్యా నువ్వు చెప్పేది? దేవుడు మన అమ్మని పరీక్ష పెట్టడం ఏంది? నిజం సుగుణ మన అమ్మికి ఏదో కీడు జరగబోతుండదు అనిపిస్తున్నది మొన్న మన అమ్మి కుటుంబం మీద బలి పడినది ఇప్పుడు ఇట్టా జరిగినది ఆడపిల్ల కుటుంబం మీద బలి పడితే అది చాలా అరిష్టమో 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 ఏంటనైనా నువ్వు చెప్పేది? అరిష్టమైంది? ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను తల్లి. ఒరే కేశవ, మన అమ్మి పెళ్లి జరిగే వరకు మన అందరము మన బంగారు తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుందాము. అట్టాగే చిన్నాయన. ఏమయ్యో, మనుషుల నుంచి అపాయం అయితే తప్పించుకోవచ్చు, కానీ దేవుడే పరీక్ష పెడితే దాని నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదయ్యా. అమ్మా, నాకు భయమైతా ఉన్నదే. ఎందుకు తల్లి? మేమందరం ఉండగా నీకెందుకు భయం? ఏమయ్యా, ఆ అమ్మవారి అండుంటే
ఎన్ని పరీక్షలైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఈ విజయదశమి అంగరంగ వైభవంగా జరిపి అమ్మవారి ఆశీస్సులు పొందుతాము. నీకేమీ కాదు. అది సరే నాయనా, నువ్వు, నేను, అమ్మ, కేశవన్న మన నలుగురం కలిస్తే విజయదశమి అంగరంగ వైభవంగా ఎట్టా ఉంటది? ఏమయ్యా, మా వదిన్ని, మన అల్లుణ్ణి, శర్వాణిని, శర్వాణికి సంబంధించిన అందరినీ పిలిపించు. అమ్మవారి ఆశీస్సులు పొంది మన అమ్మికి ఇక ఏ అరిష్టాలు దరి చేరకుండా ప్రశాంతంగా మన అల్లుడికి, అమ్మకి ఆ 4 అక్షింతలు తల మీద పడేలా ఆ అమ్మవారి కృపను పొందుదాం. అమ్మా, నాకు మా బావకు ఏ ఆటంకం జరగకుండా నువ్వే మా పెళ్లి జరిపించాలి తల్లి. అర్థమైనది సీనన్నా, నేను సీమల పుట్టిందాన్ని. నాటు బాంబు, మిరపకాయ కారు నాకిస్తుండావు. నేను ఆ శంకరప్ప తలని నీ చేతిలో పెడతాను. నన్ను నమ్ము సీనన్నా. చెల్లెమ్మ, సీమని వదిలేసొచ్చి 1 నెల రోజులైనది. ఇప్పుడు నాకు కావాల్సింది ఆ శంకరప్ప తల కాదు, ఆడి కూతురు సంయుక్త పుట్టినరోజు నాడు బాంబు పెట్టినా, వినాయక చవితి నాడు బాంబు పెట్టినా, కానీ వాడి తల మీద వెంట్రుకు కూడా పీకలేకపోయినా. ఈసారి మిస్ అవ్వద్దు చెల్లెమ్మా. నువ్వాడి కూతురు విషయం మర్చిపోసీనన్నా. చెల్లెమ్మా, ఆడు విజయదశమి అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాడు. చేసుకొని నువ్వు వాళ్ళ కంట్లో కారం విసురుతావో, వాళ్ళ ఇంట్లో బాంబులు విసురుతావో నాకు తెలీదు. ఏడవాళ్ళు బతుకమ్మనెత్తుతున్నారు. రేపు సీమలో వాడి కూతురి పాడెత్తాలా. ఎత్తుకొని రా చెల్లెమ్మ దాన్ని. మహాకనక దుర్గా
నాయనా ఏందే బతుకమ్మ ఆడ్డానికి శర్వాణిని అత్తయ్యని రమ్మని చెప్పినాను అన్నావు కదా ఏరే ఇంకా రాలేదు. ఇదిగో అమ్మి, మీ బావని కూడా తీసుకొని రమ్మని చెప్పినాను. అల్లుడు కూడా ఈ పాటికి బయలుదేరే ఉంటాడు. యశ్వంత్, ఏంటిది? రా వెళ్దాం. సారీ శర్వాణి, నేను రాలేను. మీరు వెళ్ళండి. యశ్వంత్, మళ్ళీ మొదటికొచ్చావేంటి? నువ్వు అర్చనని ప్రేమిస్తున్న విషయం నాకు తెలుసు. పాపం సంయుక్తకి తెలీదుగా. వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దయచేసి ఒక్కరోజు నాకు కోఆపరేట్ చేయి. ఈ విజయదశమి అయిపోగానే నేనే ఏదో విధంగా వాళ్ళకి నచ్చ చెప్పి నీ ప్రేమ విషయం వాళ్ళకి చెప్పేస్తాను. యశ్వంత్, ప్లీజ్ నా మాట నమ్ము. నీ పెళ్లి నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే జరుగుతుంది. ఓకేనా? శర్వాణి, నిజంగానే నన్ను నా అర్చనని ఒకటి చేస్తావుగా? అర్చన విషయాన్ని నాకు వదిలే యశ్వంత్. నీ ప్రేమ కోసం తొందరపడి సంయుక్త కుటుంబాన్ని దూరం చేసుకుంటే ఇంకెప్పటికీ నీకు అలాంటి ఫ్యామిలీ దొరకదు. దయచేసి ఒక్కరోజు నా కోసం, అత్తయ్య కోసం సంయుక్తకి నచ్చినట్టుగా ప్రవర్తించు ప్లీజ్. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ, గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ, గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ. చూస్తా ఉంటే నాకు సిగ్గేస్తా ఉండది. మాయమ్మే మాయమ్మే
ఏమయ్యో చూసినావా మనమ్మి రోజు సిగ్గుపడ్డం వేరు ఇయ్యాల సిగ్గుపడ్డం వేరు. ఇదిగో వదినా, అల్లుడు, మా అమ్మి పెళ్లి విషయం శర్వాణికి చెప్పినానని నువ్వేం మనసులో పెట్టుకోనందుకు నాకు చాలా సంతోషంగా ఉండాది. ఇదిగో శర్వాణి, నువ్వు మాటిస్తే పనైపోతుందని తెలిసే 3 రోజుల్లో ముహూర్తం పెట్టుకోవడానికి నీ చేత మాట తీసుకున్నాను. నువ్వు మా అమ్మికి మా అల్లుడికి పెళ్లి జరిపిస్తావన్న నమ్మకం ఉంది తల్లే. అమ్మో, నాకు సిగ్గేస్తా